విషయం ఏంటంటే ఇప్పుడు సర్వే బయటకు వచ్చింది కదా మొన్న, కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది, బీజేపీ ఎన్ని గెలుచుకుంటుంది అనేది సర్వేనైతే టెన్షన్గా బయటకు వచ్చేసింది కదా. ఏం చెప్పింది ఆ సర్వే? తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. మొత్తం 17 స్థానాలు. ఈ 17 స్థానాల్లో ఒక స్థానం ఎంఐఎం. ఇది పక్కా ఇక, ఎందుకంటే వాళ్ళ ఓట్లు వాళ్ళ కథ వాళ్ళ లెక్క, లేకపోతే రిగ్గింగ్ వ్యవహారం జరుగుతుంది. ఇక దీంట్లో 9 నుంచి 13 స్థానాలు కాంగ్రెస్ ఆ సర్వే ప్రకారం, బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాలు, ఇక బీజేపీ 1 నుంచి 3 స్థానాలు. ఇక కిషన్ రెడ్డి మేము 10 స్థానాలు గెలుస్తామని చెప్పిండంటే దాంట్లోకి 0 తీసేయవలసిందే. బీఆర్ఎస్ ఇది బీజేపీ. కిషన్ రెడ్డి గారే ఇక్కడ సౌత్ ఇండియాలో వాస్తవానికి రేపు ఎలక్షన్ ఇలా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇక 3 రాష్ట్రాల్లో వీళ్ళు గెలిచిరు కానీ వీళ్ళు గెలవాలి వాళ్ళు గెలవాలి అనేటువంటి మాట. ఏదేమైనప్పటికీ కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. భారత్ జోడో యాత్ర ఎప్పుడైతే 2వ దశ ప్రారంభమవుతుంది అనేటువంటి వినికిడి చర్చ బయటకు వచ్చిందో వెంటనే భారతీయ జనతా పార్టీ అలర్ట్ అయిపోయింది. ఎన్నికలను ముందుకు తీసుకురావాలనేటువంటి ప్రతిపాదనతో చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదొక భారీ వ్యూహం. దాంట్లో ఎవరి వ్యూహాలు వారు. కానీ ఇక్కడ 10 కాదు కదా, తెలంగాణ ప్రజల్ని అడుగుదాం. తెలంగాణ ప్రజలారా, ఫస్ట్ ఒక పోల్ చేద్దాం. ఫస్ట్ ఒక పోల్, తర్వాత సింగరేణి ఎన్నికల్లో ఎవరు గెలవాలని కోరుకుంటా ఉన్నారు అనేది ఒక పోల్. రైట్, సింగరేణి ఎన్నికల్లో ఏ సంఘం గెలవాలని మీరు భావిస్తా ఉన్నారు? మీ పోల్ స్టార్ట్. ఇప్పుడు సింగరేణి ఎన్నికలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. సింగరేణి ఎన్నికల్లో కార్మికులంతా ఓటింగ్ లో పాల్గొంటా ఉన్నారు. తెలుగులో పెట్టారు, రైట్, తెలుగులో పెట్టాల్సింది. ఐఎన్టీయూసీ అంటే కాంగ్రెస్ అనుబంధ సంఘం. ఫస్ట్ ది కాంగ్రెస్, సెకండ్ ది టిఆర్ఎస్ ది, టీబీజీకేఎస్, ఆ తర్వాత ఏఐటీయూసీ సిపిఐది, లేదంటే అదర్స్. ఎవరు గెలవాలనుకుంటున్నారు? సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఏ సంఘం గెలవాలని మీరు భావిస్తా ఉన్నారు? 1200 ఓట్లు, 1300 ఓట్లు, 1400 ఓట్లు? మొదటి ఆప్షన్ కాంగ్రెస్, రెండోది టిఆర్ఎస్, మూడోది సిపిఐ, మూడోది అదర్స్, 4వది అదర్స్, ఇతర పార్టీలు ఏమన్నా. రైట్, 1600 ఓట్లు, 1700 ఓట్లు. తెలంగాణ ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది సింగరేణి ఎన్నికల పైన? ఈ లైవ్ చూస్తున్న వారి అభిప్రాయం ఎట్లా ఉందనేది ఒకసారి చూద్దాం. 1900 ఓట్లు, 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ 2000 మందికి సంబంధించినటువంటి ఓటింగ్ వివరాలను చూస్తే రైట్, 100కి 85% మంది ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం గెలవాలని కోరుకుంటున్నారు. తలా 5 ఇచ్చారు చూడే. అవును, ఎవరిని శిరతరం చేయలే. దాదాపు సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ 85% మంది ప్రజలు ఐఎన్టీయూసీ గెలవాలని కోరుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ అనుబంధ సంఘం. తర్వాత టీబీజీకే టీఆర్ఎస్ సంఘం గెలవాలని 6% మంది, ఏఐటీయూసీ సిపిఐ సంఘం గెలవాలని 5% మంది, ఇతరులు గెలవాలని 4% మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఈ సాయంత్రం ఎన్నికల ఫలితాలు రాబోతా ఉన్నాయి. కార్మిక సంఘానికి సంబంధించి ఎన్నికల ఫలితాలను మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మేము అందించబోతా ఉన్నాం. ఇక ఇది చాలు సార్ మన ఎన్నికల సంఘం, ఇది అయిపోయి